నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి? ఆ రోజు పాటించాల్సిన పూజా విధానాలు ఏంటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాదిసేవితం కపిత్రజం జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ మహాగణాధిపతయే నమః. సంకష్టహర చతుర్థి అంటే పేరులోనే ఉంది, కష్టములను దూరం చేసేటటువంటి చతుర్థి అని. సంకష్టములు అంటే ఏంటి అని అంటే కనుక మనిషి తీరనటువంటి ఇబ్బందులు, తీరనటువంటి కష్టములు, జీవితంలో నువ్వు దేంతోనైతే పెద్దగా బాధపడుతున్నావో వాటన్నిటినీ దూరం చేసుకోవడానికి ఏదైనా తిథి ఉంది, ఏదైనా భగవంతు అనుగ్రహం తొందరగా కలుగుతుంది అంటే అది సంకష్టహర చతుర్థి అని అర్థం. ఈ కష్టములను దూరం చేసుకోవడానికి, విఘ్నములను దూరం చేసుకోవడానికి మన చతుర్థి తిథిని ఉపయోగించుకోవచ్చు. ఈ చతుర్థి తిథి అనేటటువంటిది ఎప్పుడైతే ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున పాటించవలసినటువంటి నియమాలు ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వాళ్ళ జీవితంలో ఆటంకములు అనేటటువంటివి కలగవు. గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందులోనూ ఇది కలియుగం కాబట్టి ఇక్కడ ఈ కలియుగంలో నామస్మరణ చాలా ముఖ్యమైనటువంటి విధానము. ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క ప్రాచుర్యం సంతరించుకొని వచ్చినటువంటి యుగము. సత్యయుగములందు ఏంటి అని అంటే గనక తపస్సు ద్వారా పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి వారు. అలాగే ఈ యొక్క సత్యయుగం తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి యజ్ఞము ద్వారా పుణ్యాన్ని సంపాదించు పెట్టుకునేటటువంటి వారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి నామ సంకీర్తనల ద్వారా పుణ్యాన్ని సంపాదించుకొని పెట్టుకునే. ఈ కలియుగానికి వచ్చేసరికి స్వామివారి యొక్క నామకీర్తనలు, యజ్ఞము, హవనములు ఇవన్నీ కూడా మనిషికి పుణ్యాన్ని కలిగించేటటువంటి విధానాలు. అందులోనూ ఈ యొక్క సంకష్టహర చతుర్థితోనూ విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన. కాబట్టి ఆ రోజున చాలా మట్టుకు అన్ని దేవాలయాలలో సంకష్టహర చతుర్థి వ్రతము అని చెప్పేసి ఒకటి చేస్తూ ఉంటారు. చాలా మందికి తెలుసు, చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోలేనటువంటి వారు కూడా శీఘ్రంగా ఫలితం పొందడానికి ఉపవాస దీక్ష చేయడం ద్వారా కూడా వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్ర నియమము. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఎవరెవరు ఆచరించాలి అని అంటే కనుక ఆర్థిక పరిస్థితి బాగా లేనటువంటి వాళ్ళు, కుటుంబంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు, అలాగే ఎవరికైతే వివాహం కావట్లేదో అలాంటి వారు ఈ యొక్క పూజా విధానాన్ని తప్పకుండా చేసుకోవాలి. పూజా విధానం అంటే పెద్ద ఆందోళన పడాల్సిన పని ఏం లేదు. ఇంట్లో ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి, దాని ముందర గణపతి యొక్క పటాన్ని, చిత్రపటాన్ని పెట్టుకోవాలి, దాని ముందర కలశ స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన చేసుకున్న తర్వాత ఆ కలశం మీద పూర్ణ కుంభం అంటే ఒక కొబ్బరికాయలు పెట్టి దానిపైన రవిక కనుమ వేసేసి చక్కగా ఆ దాన్ని గణపతి యొక్క రూపకంగా తలుచుకోవాలి. దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. దాని ముందర ఆ కలశం ముందర చక్కగా ఏం చేస్తామంటే గణపతి యొక్క ప్రతిరూపాన్ని, తర్వాత గౌరీదేవి యొక్క ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించుకుంటాం. చక్కగా ఇరువైపులా దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత స్వామివారికి వ్రతకథ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఆ వ్రతకథను చదువుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి మోదకలు కానివ్వండి, లేదా అటుకులు, బెల్లము, పాయసం కానివ్వండి, ఇలాంటివి స్వామివారికి నివేదన చేయాలి. ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని అర్చన చేసుకోవాలి. ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్లకు జీవితంలో సత్ఫలితాలు కలుగుతాయి. కలియుగంలో శీఘ్రంగా వరాలు ఇచ్చేటటువంటి వాటిలో గణపతి ఒకడు. గణపతిని ఆరాధించడం వల్ల జీవితంలో విఘ్నములు దూరం అయిపోతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి బాగా ఉంటూ ఉంటుంది. గణపతి యొక్క ఉపాసన చేసినటువంటి వారికి జీవితంలో ఇది కాదు, రాదు, లేదు అనుకున్నటువంటి సమస్య ఉండదు. ప్రతిదీ కూడా తలుచుకున్న వెంటనే ఆ పని అయిపోయేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కలిగేటటువంటి యోగము ఈ గణపతి ఉపాసన ద్వారా కలుగుతుంది. ఈ సంకష్టహర చతుర్థి కూడా చంద్రోదయం, మళ్ళీ ఆ రోజున ఉపవాసం కూడా చంద్రోదయానికి ఉపవాసం వదలాలి అని శాస్త్రం. అంటే ఉదయకాలం మొత్తం ఉపవాసం ఉండి చంద్రుడు ఎప్పుడైతే దర్శనమిస్తాడో ఆ సమయం తర్వాతనే ఉపవాసం వదలాలి అని శాస్త్రం. అలాగే ఈ సంకష్టహర చతుర్థి రోజున విశేషంగా స్వామివారి యొక్క నామ సంకీర్తన, గణపతి అధర్వ శీర్షము అని ఉంటుంది. దాన్ని పారాయణం చేసుకోవడం చాలా విశేషం. లేదా గణపతి
గణపతికి సంబంధించినటువంటి మంత్రము గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవడం విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. ఈ రకమైనటువంటి పద్ధతి చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా సద్బుద్ధులు కలుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క వ్రతాన్ని ఎవరు ఆచరించాలంటే చదువుకునేటటువంటి విద్యార్థులు చేసుకోవాలి. ఎందుకంటే విద్య బుద్ధికి జ్ఞానానికి ప్రతీక గణపతి కాబట్టి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చదువుకునేటటువంటి విద్యార్థులు చేస్తే ఉన్నతమైనటువంటి చదువు లభ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మట్టుకు ఉపవాస దీక్ష చేస్తే సరిపోతుంది అని కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. వ్రతం లాంటిది ఎవరైతే చేసుకుంటారో ఇంట్లో ఉన్నటువంటి మహిళా మూర్తులు స్త్రీమణులు వాళ్ళు వ్రతం లాంటిది చేసుకొని ఇంట్లో పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపవాస దీక్షను చేసుకోవడం ద్వారా కూడా వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం చాలా మంది 5 వారాలు కానివ్వండి లేదా 11 వారాలు కానీ 21 వారాలు కానీ ఇట్లా అంటే నెలకు ఒకసారి సంకష్టహర చతుర్థి ఇట్లా 21 నెలలు కానీ ఈ రకంగా చేసుకుంటూ ఉంటారు. ఇలా మన మనసులో యద్భావం తద్భవతి, మన మనసులో ఎలా సంకల్పం ఉంటే అలా చేసుకుంటే మనకు పుణ్యం పురుషార్థంతో పాటు మంచి విజయ ప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది. అందుకే కలియుగంలో కలవు చండిహి వినాయక అని అన్నారు. కలియుగంలో శీఘ్రాతి శీఘ్రంగా వరాలు ఇచ్చేటటువంటి వారిలో అమ్మవారు విఘ్నేశ్వరుడు ప్రప్రథమంగా ఉండేటటువంటి దేవతలు. అందుకే ఆయన కథ విన్నా ఆయన చరిత్ర తెలుసుకున్నా దాని యొక్క పుణ్య ఫలితం విశేషంగా కలుగుతుంది. అందుకే ఈ సంకష్టహర చతుర్థి రోజున మీ ఇంటి యందు ఈ రకమైనటువంటి పద్ధతిని పాటించండి. అదే రకంగా ఆ రోజున ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నారో ఇంటికి మామిడి తోరణాలు తప్పనిసరిగా పెట్టాలి. మామిడి తోరణాలు లేకుండా ఏ వ్రతం ఏ పూజ కూడా చేయకూడదని శాస్త్ర నియమం. అలాగే ఎవరైతే ఇంటి యందు వ్రతం చేస్తున్నారో ఆ తర్వాత ఇరువైపులా 2 దీపాలు వెలిగించాలి. అది కూడా నేతితో పెట్టినటువంటి దీపాలు గడప మీద తప్పకుండా వెలిగించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు మన ఇంటికి రావడానికి సూచికగా ఉంటుంది. అంటే దేవతలు రావడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇంటి గడపను కడిగేసి దీపాలు పెట్టడం ద్వారా. దీపాలు దేనికి సూచిక అంటే గనక పాజిటివ్నెస్ కు సూచిక, దైవ తత్వానికి సూచిక. కనుక ఇంటి దగ్గర పెట్టేటటువంటి ఆ గడప మీద పెట్టే దీపాలు ఏవైతున్నా ఆ ఇంట్లో మంగళకరమైనటువంటి విధానాలు ఏవో జరుగుతున్నాయి. ఏదో వ్రతం లాంటిది జరుగుతుంది, యజ్ఞయాగాదులు లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే గడప మీద దీపం పెట్టి ఇంట్లో పూజాది క్రతువులు చేస్తారో దేవతలు రావడానికి అదొక ఇన్విటేషన్ లాగా. ఇప్పుడు మనం ఏదైతే పెళ్ళైతే ఇన్విటేషన్ ఎలాగైతే ఇస్తామో అలాగే దేవతలు రావడానికి ప్రత్యక్షంగా మనం పిలవలేం కదా. అందుకే దేవతలు మా ఇంటి యందు శుభకార్యం జరుగుతుంది, మా ఇంటి యందు వ్రతం జరుగుతుంది, యజ్ఞం జరుగుతుంది, కాబట్టి దేవతలారా మీరు రండి అని నిదర్శన మార్గంగా చూపించడానికి ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటాం. కాబట్టి అలా దీపాలు వెలిగించి వ్రతం చేయడం ద్వారా మన ఇంట్లోకి విఘ్నేశ్వరుడు అడుగు పెడతాడని శాస్త్ర ప్రతీక. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు చేసుకోవాలి. అలా చేసుకుంటే తప్పకుండా గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుందమ్మా. ఓకే గురుగారు, సంకష్టహర చతుర్థి విశిష్టత, ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం, ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.